ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీరామకృష్ణ కథామృతం 13వ అధ్యాయం. శ్రీరామకృష్ణులు మా ప్రథమ పరిచ్ఛేదం. దక్షిణేశ్వరాలయంలో భక్తులతో. ఆదివారం ఆగస్టు 19, 1883. పౌర్ణమికి మరునాడు మిట్ట మధ్యాహ్న సమయం. ఇంతకు మునుపే దక్షిణేశ్వర దేవాలయంలో నివేదనలు పూర్తయి దీపారాధన ప్రారంభ సూచకంగా నాదస్వరం వినవచ్చింది. దేవాలయ ద్వారాలు మూసివేయటం కూడా జరిగింది. శ్రీరామకృష్ణులు ప్రసాదం ఆరగించి కాసేపు విశ్రమించారు. విశ్రాంతి గైకొన్న పిదప ఆయన తమ చిన్న మంచం మీద కూర్చున్నారు. ఇంతలో మా వచ్చి ప్రణామం చేసి నేల మీద కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు అతడితో వేదాంత విషయాలను గురించి మాట్లాడసాగారు. వేదాంతుల దృక్పథం. కృష్ణ కిషోర్. శ్రీరామకృష్ణులు మాతో అష్టావక్ర సంహితలో ఆత్మజ్ఞానాన్ని గురించి చర్చించబడి ఉంది. ఆత్మజ్ఞానులు సోహం అంటారు. అంటే ఆ పరమాత్మను నేనే అని అర్థం. వేదాంతులైన సన్యాసుల దృక్పథం ఇది. కానీ అన్ని పనులు చేసుకుంటూ తానే నిష్క్రియుడైన పరమాత్మనని సంసారులు చెప్పుకోవటం తగదు. వేదాంతవాదుల ప్రకారం ఆత్మ నిర్లిప్తమైంది. సుఖం, దుఃఖం, పాపం, పుణ్యం ఇత్యాది ద్వంద్వాలు ఏ రీతిలోనూ ఆత్మకు ఏ విధమైన హాని కలిగించలేవు. కానీ దేహాభిమానులైన వ్యక్తులకు కష్టాన్ని కలిగించగలవు. పొగ గోడను మసిబార చేస్తుంది, కానీ ఆకాశంపై ఎటువంటి ప్రభావము చూపలేదు. ఈ కోవకు చెందిన జ్ఞానులను అనుసరించే కృష్ణకిషోర్ తాను ఖా అంటే ఆకాశం వంటి వాణ్ణి అని చెప్పుకుంటూ ఉంటాడు. పరమ భక్తుడవటం చేత అతడు అలా చెప్పుకోవటం సమర్థనీయమే. కానీ ఇతరులు అలా చెప్పుకోవటం సుతరాము సబబు కాదు. పాపం, పుణ్యం, మాయ, దయ. కానీ తాను ముక్తుడనని భావించుకోవటం చాలా మంచిదే. సతతం ఒక వ్యక్తి నేను ముక్తుడను అని స్మరించటం వలన అతడు వాస్తవానికి ముక్తుడే అవుతాడు. అందుకు భిన్నంగా నిరంతరం నేను బద్ధుడను అంటూ తలపోస్తూ ఉంటే అతడు తప్పక సంసారబద్ధుడే అవుతాడు. నేను పాపిని అంటూ ఉండే అవివేకి నిజానికి అధోగతి పాలవుతాడు. అందుకు బదులుగా ఇలా అనాలి, నేను భగవన్నామస్మరణ చేస్తున్నాను, మరి నాకు పాపం ఏమిటి, బంధం ఏమిటి? మాతో ఇలా చూడు, ఈరోజు నా మనస్సు ఏమీ బాగోలేదు. తాను చాలా అస్వస్థుడుగా ఉన్నానని హృదయ్ జాబు రాశాడు. ఇది మాయా లేక దయా? మా ఏమని బదులు ఇవ్వగలడు? మౌనం వహించాడు. శ్రీరామకృష్ణులు, మాయ అంటే ఏమిటో నీకు తెలిసినా? తల్లిదండ్రులు, సోదరులు, భార్య, పిల్లలు, మేనల్లుడు, మేనకోడలు ప్రభృతి బంధుగణం పట్ల గల ప్రేమే మాయ. సర్వభూతాల పట్ల గల ప్రేమే దయ. ప్రస్తుతం హృదయ్ పట్ల నా భావన దేనికి చెందుతుంది? మాయ లేక దయ? కానీ హృదయ్ నాకు ఎంతో చేశాడు. నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు హృదయపూర్వకంగా సేవ శుశ్రూషలు చేశాడు. కానీ తరువాతి కాలంలో నాకు ఎంతో కష్టం కూడా కలిగించాడు. అతడు కలిగించే కష్టాలను భరించలేక ఒకానొక సందర్భంలో నేను గంగలో దూకి ఆత్మహత్య చేసుకోవటానికి గంగానది గట్టు వద్దకు కూడా వెళ్ళాను. కానీ అతడు నా సేవకై ఎంతో శ్రమించాడు. ప్రస్తుతం అతడికి కొంత ధనం సమకూరితే నాకు మనశ్శాంతి కలుగుతుంది. అయితే ఏ పెద్ద మనిషితో దీని గురించి చెప్పగలను? ఎవరు దీని గురించి చెప్పుకుంటూ తిరుగుతారు? ద్వితీయ పరిచ్ఛేదం. మృణన్మయంలో చిన్మయదేవి, విష్ణుపూర్లో మృణ్మయీదేవి. మధ్యాహ్నం 2 లేక 3 గంటల సమయంలో అదర్సేన్, బలరాం వచ్చారు. శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేసి నేల మీద కూర్చుని బాగా ఉన్నారా అని వారు అడిగారు. అందుకు శ్రీరామకృష్ణులు, అవును, శరీరం అయితే బాగానే ఉంది, కానీ మనసు ఏమీ బాగాలేదు అన్నారు. ఆయన హృదయ్ అతడి కష్టాల గురించి ప్రస్తావించలేదు. బడే బజారులో మల్లిక్ కుటుంబం వారికి సింహవాహినీదేవి విగ్రహం గురించి సంభాషణ మళ్ళింది. శ్రీరామకృష్ణులు, నేను సింహవాహినీదేవిని దర్శించ వెళ్ళాను. ఒక పేటలోని మల్లిక్ వంశీయుల ఇంట్లో దర్శించాను. వారు నివసిస్తున్న గృహం శిథిలావస్థలో ఉంది. వారు ప్రస్తుతం పేదరికంలో మగ్గుతున్నారు. గోడలు, నేల గబ్బిలాలు, పావురాళ్ల రెట్టలతో నిండి ఉన్నాయి. గోడలకున్న సున్నపు పూత పడిపోతున్నది. ఇతర మల్లిక్ వంశీయుల గృహాలకు వ్యతిరేకంగా ఈ గృహంలో పేదరికం తాండవిస్తుంది. మాతో సరే, అది దేన్ని సూచిస్తుందో తెలుసా? మా మౌనం వహించాడు. శ్రీరామకృష్ణులు, ఏమిటో తెలుసా? పూర్వజన్మ కర్మను ప్రతి ఒక్కరూ అనుభవించి తీరవలసిందే. గత జన్మల నుంచి సంక్రమించిన సంస్కారాల ప్రభావాన్ని, ప్రారబ్ధ కర్మ ఫలాన్ని ఒప్పుకోవలసిందే. అయినప్పటికీ ఆ శిథిల గృహంలో దగద్గాయమానంగా
ప్రకాశిస్తున్న సింహవాహినీదేవి ముఖారవిందాన్ని తిలకించాను. విగ్రహంలోని దివ్యత్వాన్ని విశ్వసించే తీరాలి. ఒకసారి నేను విష్ణుపూర్ వెళ్ళాను. ఆ ఊరి రాజుకు చక్కని దేవాలయాలు ఉన్నవి. ఒక దేవాలయంలో జగన్మాత వెలసి ఉంది. పేరు మృణ్మయి. ఈ ఆలయం సమీపంలో లాల్ బంద్, కృష్ణబంద్ మొదలైన పేర్లతో పలు కోనేర్లు ఉన్నవి. ఒక కోనేటి నీటిలో స్త్రీలు తమ శిరోజాలకు ఉపయోగించే వాసన నూనె గుబాళింపు వచ్చింది. దీన్ని నువ్వు ఎలా వివరించగలవు? నాకు మొదట్లో తెలియరాలేదు. భక్తురాండ్రు ఆ ఆలయంలో మృణ్మయీ దేవిని దర్శించే సమయంలో ఈ వాసన నూనెను సమర్పిస్తారని అప్పుడు నాకు తెలియదు. దేవాలయంలోని విగ్రహాన్ని దర్శించక మునుపే ఆ కోనేటి వద్ద నాకు భావసమాధి కలిగింది. ఆ స్థితిలో కోనేటి నీటి నుండి పైకి వచ్చిన మృణ్మయీదేవి దివ్యరూపాన్ని నడుము వరకు దర్శించాను. భక్తుని సుఖదుఖాలు, దేవకీదేవి, పాండవులు. ఈలోపు తక్కిన భక్తులు అక్కడకు వచ్చారు. ఎవరో కాబూల్లో చెలరేగుతున్న రాజకీయ విప్లవం, అంతర్యుద్ధాల గురించి ప్రస్తావించారు. ఆఫ్ఘనిస్తాన్ అమీర్ యాకూబ్ ఖాన్ను గద్దె దించారని ఒక భక్తుడు చెప్పాడు. అమీర్ గొప్ప దైవభక్తుడని అతడు శ్రీరామకృష్ణులకు తెలిపాడు. శ్రీరామకృష్ణులు: విషయం ఏమిటో తెలుసా? దేహానికి సుఖదుఖాలు సహజ లక్షణాలని నువ్వు గుర్తుంచుకోవాలి. కవి కంకణ్ రచించిన చండీ గ్రంథంలో కాలువీర్ను చెరసాలలో బంధించి అతడి ఛాతి మీద పెద్ద బండరాయిని పెట్టినట్లు రాసి ఉంది. జగన్మాత వరప్రసాదుడై కాలువీర్ జన్మించినప్పటికీ ఇలా జరిగింది. దేహాన్ని ధరించినప్పుడు సుఖదుఖాలు అనివార్యాలు. మహాభక్తుడైన శ్రీమంతుడి దృష్టాంతం తీసుకోండి. అతడి తల్లి ఖుల్లానా జగన్మాత పరమ భక్తురాలైనప్పటికీ అతడి కష్టాలకు అంతే లేదు. దాదాపుగా అతడి తల నరికినంత పనైంది. జగన్మాతకు ప్రియతమ భక్తుడైన కట్టెలు కొట్టి అమ్ముకుని జీవించే ఒకానొక వ్యక్తి ఉదాహరణ చూడండి. జగన్మాత అతడి ఎదుట ప్రత్యక్షమై అతడిపైన తన కరుణాకటాక్ష వీక్షణం పరిపింది. అయినా జీవోపాధికై అతడు కట్టెలు కొట్టి అమ్ముకునే కఠోర జీవితాన్నే కొనసాగించాడు కదా. కారాగారంలో ఉన్న దేవకీదేవికి శంకుచక్ర గదా పద్మధారి అయిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దర్శనం కలిగింది. అయినప్పటికీ ఆమెకు కారాగార విముక్తి కలగలేదు. కేవలం కారాగారవాసం తీరటమే ఎందుకు? సర్వ అనర్థాలకు మూలం ఈ దేహం. దేవకీదేవికి దేహ విముక్తి కలిగి ఉంటే బాగుండేది. శ్రీరామకృష్ణులు: విషయం ఏమిటో తెలుసా? ప్రారబ్ధ కర్మ ఫలాన్ని అనుభవించి తీరవలసిందే. పూర్వకర్మలు పూర్తిగా తీరేటంత వరకు దేహం ఉండే తీరుతుంది. ఒకప్పుడు గుడ్డివాడొకడు గంగలో స్నానం చేశాడు. తత్ఫలితంగా అతడి పాపాలు నశించాయి. కానీ అతడి అంధత్వం మటుకు అలాగే ఉండిపోయింది. అందరూ నవ్వారు. పూర్వజన్మలో చేసిన పాపకృత్యాల కారణంగా అతడు అంధత్వం అనుభవించవలసి వచ్చింది. అవునండి, విల్లు నుండి విడవబడ్డ బాణం మన అదుపులో ఉండదు కదా. శ్రీరామకృష్ణులు: భక్తుడు శారీరక సుఖదుఖాలను ఎంతగా అనుభవిస్తున్నప్పటికీ అతడిలో భక్తి జ్ఞానాలు అనే నిధిని కలిగి ఉంటాడు. ఈ నిధి అతన్ని ఎన్నటికీ వీడదు. ఉదాహరణగా పాండవులను తీసుకోండి. వారు అంతులేని కష్టాలను అనుభవించినప్పటికీ ఒక్కసారి కూడా వారు భగవత్ చైతన్యాన్ని కోల్పోలేదు. అంతటి భక్తి జ్ఞానాలు ఉన్న వ్యక్తులను ఎక్కడ చూడగలం? తృతీయ పరిచ్ఛేదం. సమాధి స్థితిలో కెప్టెన్ నరేంద్రుడు. ఇంతలో నరేంద్రుడు విశ్వనాథ ఉపాధ్యాయ గదిలోకి వచ్చారు. విశ్వనాథ్ నేపాల్ మహారాజు వకీలు, రాయబారిగాను వ్యవహరించేవాడు. అతన్ని శ్రీరామకృష్ణులు కెప్టెన్ అని పిలవటం రివాజు. అప్పుడు నరేంద్రుడు 22 ఏళ్ల వయస్కుడు. కళాశాలలో BA చదువుకుంటున్నాడు. అతడు అప్పుడప్పుడు సామాన్యంగా ఆదివారాలలో శ్రీరామకృష్ణులను దర్శించవస్తాడు. శ్రీరామకృష్ణులకు వారిద్దరూ ప్రణామాలు చేసి నేల మీద కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి పాడమన్నారు. గది పడమటి గోడకు తంబూరా వేలాడుతోంది. నరేంద్రుడు తబలాను శృతి వేస్తుండగా భక్తులు అతన్ని ఏకాగ్రంగా చూడసాగారు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో: చూడు, తబలాల శబ్దం అంత బాగున్నట్లు లేదు కెప్టెన్. అవి ప్రస్తుతం పూర్ణంగా ఉన్నాయి. అందుచేతనే శబ్దం రాలేదు. అందరూ నవ్వారు. నిండు కుండవలే లేక భగవత్ చైతన్యంతో నిండిపోయిన సాధువు మౌనం పాటించేలా అవి ఉన్నవి. శ్రీరామకృష్ణులు కెప్టెన్తో: కానీ నారదుడి వంటి మహర్షుల సంగతి ఏమిటి కెప్టెన్? ఇతరుల కష్టాలను చూసి చలించిపోయి వారు ఉపదేశించారు. శ్రీరామకృష్ణులు: సరిగ్గా చెప్పావు. సమాధి స్థితిని పొందాక నారదుడు, సుఖదేవుడు ప్రభృతులు కొన్ని మెట్లు కిందికి దిగి సాధారణ స్థాయికి వచ్చారు.
జనులు అనుభవిస్తున్న కష్టాలకు ద్రవించిపోయి వారికి సహాయం చేసే నిమిత్తం తమ మౌనానికి భంగం కలిగించారు. నరేంద్రుడు పాడసాగాడు. ఎన్నటికో ఆ శుభ సమయం ఎన్నటికో అచింతముగా భాగ్యారుణ కాంతుల తెలతెలవారేదెన్నటికో. పై పాటలోని కొన్ని పదాలను వింటూ ఉండగానే శ్రీరామకృష్ణులు ప్రగాఢ సమాధి నిమగ్నులైనారు. తూర్పువైపు తిరిగి చేతులు జోడించుకుని ఆయన కూర్చుని ఉన్నారు. ఆయన దేహం నిటారుగా ఉంది. ఆనందమయ రూప సాగరంలో మునిగి ఉన్నారు. మనస్సు పూర్తిగా బాహ్య చైతన్యాన్ని కోల్పోయి ఉంది. ఆయన ఊపిరి తీసుకుంటున్నారా లేదా అనేది కూడా తెలియరావటం లేదు. నిమేషశూన్యులై ఉన్నారు. కిత్తనార బట్టపై గీచిన చిత్తరువులా ఆయన నిశ్చలంగా కూర్చుని ఉన్నారు. ఈ ప్రపంచాన్ని విడిచి వేరే ఎక్కడికో వెళ్ళిపోయారేమో అన్నట్లు ఉన్నారు. చతుర్థ పరిచ్ఛేదం. సచ్చిదానంద ప్రాప్తికి మార్గం, జ్ఞానులకు భక్తులకు భేదం. శ్రీరామకృష్ణుడు సమాధి స్థితిని చూడగానే నరేంద్రుడు గది నుండి తూర్పువైపు వసారాలోకి వెళ్ళాడు. అక్కడ హాజరా చేత జపమాల పుచ్చుకొని ఒక దుప్పటి మీద కూర్చుని ఉన్నాడు. వారిద్దరూ మాటల్లో పడ్డారు. గది నిండా భక్తులు గుమిగూడి ఉన్నారు. ఈలోపు శ్రీరామకృష్ణుడు సమాధి స్థితి నుండి బాహ్యస్మృతిలోకి వచ్చి చుట్టూ కలయ చూశారు. నరేంద్రుడు కనిపించలేదు. తంబూరా మాత్రం నేల మీద ఉంది. భక్తులు అందరూ శ్రీరామకృష్ణులను ఆరాటంతో చూస్తూ ఉన్నారు. శ్రీరామకృష్ణులు అతడు అనగా నరేంద్రుడు అగ్నిని రగిలించాడు. ఇప్పుడు అతడు ఈ గదిలో ఉన్నా లేక బయటకు వెళ్ళినా అసంగతమే. కెప్టెన్ ప్రభృతులతో చిదానందాన్ని ఆరోపించుకోండి, అప్పుడు మీకు కూడా ఆనందం లభిస్తుంది. చిదానందం అన్నది ఉండనే ఉంది. అయినా ఆవరణం విక్షేపక అంటే ఆవరణం విక్షేపకం రెండు మాయ యొక్క శక్తులు. ఆవరణం సత్యాన్ని మరుగుపరుస్తుంది, విక్షేపం అసత్యాన్ని సత్యంగా చూపుతుంది. శక్తుల కారణాన మరుగున ఉన్నది. విషయానురక్తి తగ్గే కొద్దీ భగవత్ప్రేమ అధికరిస్తోంది. దానిలో ఆటుపోట్లు అధికరిస్తాయి. కెప్టెన్ కలకత్తాలోని ఇంటివైపు వెళ్లే కొద్దీ కాశీ దూరం అవుతూ ఉంటుంది. అట్లే కాశీ వైపుగా వెళ్లే కొద్దీ మన ఇల్లు దూరం అవుతూ ఉంటుంది. శ్రీరామకృష్ణులు రాధ శ్రీకృష్ణునికి చేరువ అయ్యే కొద్దీ ఆమె అతడి దేహ సౌరభాన్ని మరింతగా ఆఘ్రాణిస్తుంది. భగవంతుడికి ఎంత సమీపంగా వెళ్తే ఆయన పట్ల అంత భావభక్తి కలుగుతుంది. నది సముద్రాన్ని సమీపించే కొద్దీ దానిలో ఆటుపోటులు అధికరిస్తాయి. జ్ఞానులు అంతరంగంలో భగవత్ చైతన్యాన్ని అనుభవిస్తారు. అది ఒకే దిశగా ప్రవహిస్తున్న గంగా ప్రవాహం లాంటిది. వారికి అంతా స్వప్న సాదృశ్యమే. వారు సర్వదా స్వస్వరూపంలో నెలకొని ఉంటారు. కానీ భక్తుడి మనస్సులో అలాంటిది లేదు. అతడి భావాలు ఒకే దిశలో సాగిపోవు. అతడు దివ్యోన్మాదపు ఆటుపోట్లు అనుభవిస్తాడు. భగవత్ పారవస్యంలో భక్తుడు విలపిస్తాడు, నృత్యం చేస్తాడు, పాడతాడు. భక్తుడు భగవంతుడితో క్రీడింప ఇచ్చగిస్తాడు. సచ్చిదానంద సాగరంలో ఒక్కోసారి ఈదుతాడు, ఒక్కోసారి మునకలు వేస్తాడు. కొన్నిసార్లు ఉపరితలంపైకి వస్తాడు. నీటిలోని మంచుగడ్డల మాదిరి నవ్వారు. సచ్చిదానందమయీ బ్రహ్మం శక్తి అభేదం. జ్ఞాని బ్రహ్మాన్ని అనుభూతం చేసుకోగోర్తాడు. కానీ భక్తుడు షడైశ్వర్య సంపన్నుడైన భగవంతుని కోరతాడు. కానీ నిజానికి బ్రహ్మం శక్తి అభేదమైనవి. సచ్చిదానందుడు సచ్చిదానందమయ్యి అభిన్నులు. రత్నం యొక్క మెరుపును గురించి మాట్లాడేటప్పుడు రత్నం మదిలో మెదులుతుంది. రత్నం గురించి చెబుతున్నప్పుడు దాని మెరుపును ప్రస్తావిస్తారు. రత్నాన్ని గురించి యోచింపక రత్నం యొక్క మెరుపును భావించలేం. రత్నం యొక్క మెరుపును యోచింపక రత్నాన్ని భావించలేం. సచ్చిదానంద పరబ్రహ్మం ఏకైకమైనది. శక్తి యొక్క విభిన్నతల చేత ఉపాధి భేదాలు ఏర్పడుచున్నవి. అందుచేతనే భగవంతుని వివిధ రూపాలను గాంచుతున్నాము.
ఒకడు ఓ నా తారాదేవి నువ్వేనా ఈ సమస్తము అంటూ గానం చేస్తాడు. ఎక్కడ కార్యం సృష్టి స్థితి లయాలు ఉంటుందో అక్కడే శక్తి ఉంటుంది. నిశ్చలంగా ఉన్నా లేక అలలతో బుడగలతో ఉన్నా కూడా నీరు నీరే కదా. సృష్టి స్థితి లయాలను వనరించే ఆద్యాశక్తి ఆ సచ్చిదానందుడే. ఏ పని చెయ్యకుండా కూర్చుని ఉన్నా లేక పూజ చేసుకుంటూ ఉన్నా లేక ఆఫీసుకు వెళ్ళినా కెప్టెన్ ఒక్కడే కదా. కేవలం ఉపాధుల్లోనే తేడా ఉంది. కెప్టెన్: అవునండి శ్రీరామకృష్ణులు. ఈ మాటలే కేశవ్ సేన్కు కూడా చెప్పాను. కెప్టెన్: కేశవ్ సేన్ ఆచారబద్ధుడు కాడు. తన ఇష్టానికి అనుగుణంగా అతడు ఆచార వ్యవహారాలను పాటిస్తాడు. అతడు సంపన్నుడైన పెద్ద మనిషే కానీ సాధువు కాడు. శ్రీరామకృష్ణులు ఇతర భక్తులతో: కేశవ్ వద్దకు పోవద్దని కెప్టెన్ నన్ను నిషేధిస్తున్నాడు. కెప్టెన్: మహాశయ, మీరు మీ ఇష్టప్రకారం వర్తిస్తారు. అందుకు నేనేం చేయగలను? శ్రీరామకృష్ణులు తీవ్రంగా: కేశవ్ను చూడటానికి నేను ఎందుకు వెళ్ళకూడదు? ఆంగ్లేయ దొర వద్దకు ధనం కోసం వెళ్ళినప్పుడు నీకు పట్టింపులు ఉండవు. కేశవ్ భగవచ్చింతన హరినామస్మరణ చేస్తూ ఉంటాడు. భగవంతుడే మాయా జీవజగత్తులు అయ్యాడని నువ్వే సదా చెబుతూ ఉంటావు కదా. ఎవరు భగవంతుడో అతడే ఈ సమస్త ప్రాణికోటికిగాను జగత్తులుగాను అయి ఉన్నాడు. కేశవులో కూడా భగవంతుడు కొలువుదీరి ఉండడా? పంచమ పరిచ్ఛేదం నరేంద్రునితో జ్ఞాన భక్తి యోగాల సమన్వయం. ఈ మాటలు పలుకుతూ శ్రీరామకృష్ణులు తటాలున గది వదిలి ఈశాన్యం వైపున ఉన్న వసారాలోకి వెళ్లారు. ఆయన రాక కోసం కెప్టెన్ ఇతర భక్తులు గదిలోనే వేచి ఉన్నారు. శ్రీరామకృష్ణులతో మా కూడా వెళ్ళాడు. అక్కడ వసారాలో నరేంద్రుడు హాజరాతో మాట్లాడుతున్నాడు. హాజరా సదా మెట్ట వేదాంత చర్చలు చేస్తూ ఉంటాడని శ్రీరామకృష్ణులకు తెలిసిన విషయమే. హాజరా ఇలా అంటూ ఉంటాడు: జగత్తు అవాస్తవం, కలవంటిది. పూజ, దేవత, నైవేద్యం ఇత్యాదులు మనోదౌర్బల్య లక్షణాలు. ఆధ్యాత్మిక జీవిత లక్ష్యం స్వస్వరూప చింతనయే. అహం బ్రహ్మాస్మి. శ్రీరామకృష్ణులు నవ్వి హాజరా నరేంద్రులతో ఏమోయ్, దేన్ని గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అని అడిగారు. నరేంద్రుడు నవ్వుతూ ఓ మేము అనేక గొప్ప విషయాల గురించి చర్చిస్తున్నాం. శ్రీరామకృష్ణులు నవ్వుతూ కానీ శుద్ధజ్ఞానం శుద్ధభక్తి ఇవి రెండూ ఒక్కటే సుమా. శుద్ధజ్ఞానం ఎక్కడకు తీసుకువెళ్తుందో అక్కడికే శుద్ధభక్తి తీసుకువెళ్తుంది. భక్తి మార్గమే చాలా సులభమైనది. నరేంద్రుడు ఒక పాటను ఉదహరించాడు. నరేంద్రుడు మాతో తాను హామిల్టన్ రచించిన ఒక పుస్తకం చదువుతున్నానని, ఎ లెర్న్డ్ ఇగ్నోరెన్స్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ ద బిగినింగ్ ఆఫ్ రిలీజియన్ అని రాశాడు అని చెప్పాడు. శ్రీరామకృష్ణులు మాతో దానికి అర్థం ఏమిటి? నరేంద్రుడు: పాండిత్య మూర్ఖత్వం తత్వశాస్త్రంతో అంతమై మతంతో ప్రారంభం అవుతుంది. శ్రీరామకృష్ణులు నవ్వుతూ థ్యాంక్ యూ. షష్ఠ పరిచ్ఛేదం సంధ్యా సమయంలో భగవన్నామం నరేంద్రుని సుగుణాలు. దాదాపు సాయంకాలం కావటంతో నరేంద్రుడితో సహా భక్తులతో పలువురు శ్రీరామకృష్ణుల నుండి సెలవు గైకొన్నారు. రాత్రి కాబోతోంది. ఆలయ సిబ్బంది 4 పక్కల దీపాలు వెలిగించసాగారు. కాళీ విష్ణు ఆలయాలకు చెందిన అర్చకులు 2 గంగలో స్నానం చేస్తున్నారు. వారు వెంటనే వెళ్లి హారతి, రాత్రి నైవేద్య ఏర్పాట్లు చేయవలసి ఉంది. దక్షిణేశ్వర గ్రామ యువకులు కొందరు తోటలో పచార్లు చేస్తున్నారు. కొందరు కట్ట మీద నడుస్తూ చల్లగాలను అనుభవిస్తూ చిరు అలలతో నురుగులతో వేగంగా ప్రవహించే వర్షాకాలపు గంగను చూస్తూ ఉన్నారు. కొందరు బహుశా ఆలోచనాపూరిత మనస్కులైన వారు పంచవటి ప్రశాంతతలో నడుస్తున్నారు. శ్రీరామకృష్ణులు పశ్చిమ మొగసాల నుండి కాసేపు గంగానదిని చూస్తూ ఉండిపోయారు. చీకటి పడింది. ఆలయ సిబ్బంది దీపాలు వెలిగించారు. శ్రీరామకృష్ణుల గదిలో దాసీ మనిషి దీపం వెలిగించి సాంబ్రాణి ధూపం వేసింది. ఈలోపు 12 శివాలయాల్లోనూ కృష్ణ కాళీ ఆలయాల్లోనూ సంధ్యాహారతులు మొదలయ్యాయి. కంచుగంటలు జయగంటలు నాదాలు సుమధురంగా వినవచ్చాయి. దానితో పాటు ఆలయం చెంత ప్రవహిస్తున్న గంగానది మర్మర ధ్వని వినవస్తోంది. అది పౌర్ణమి మర్నాడు కావటంతో కాసేపట్లో చంద్రోదయం అయింది. ఆలయ శిఖరాలను వృక్షాగ్రాలను క్రమక్రమంగా చంద్రకాంతి ముంచెత్తింది. చంద్రకాంతి రాజ్యం చేస్తూ ఉండటం చూసి గంగానది అపరిమిత ఆనందం చెంది పొంగి ప్రవహించసాగింది. సంధ్యాహారతులు ముగిశాక శ్రీరామకృష్ణులు జగజ్జననికి ప్రణామం చేశారు. తరువాత చేతులతో తాళం వేస్తూ భగవంతుని మధురనామస్మరణ చేయసాగారు. ఆ గదిగోడలకు ధ్రువుడు, ప్రహ్లాదుడు, కాళీ
రాధాకృష్ణులు, పట్టాభిరాముడు మొదలైన అనేక చిత్రపటాలు తగిలించబడి ఉన్నాయి. శ్రీరామకృష్ణులు ఆ పటాల ముందు వంగి నమస్కరించి ఆయా పావన నామాలను స్మరించారు. పిదప ఆయన బ్రహ్మం శక్తి, శక్తి బ్రహ్మం, వేదాలు, పురాణాలు, తంత్రాలు, గీత, గాయత్రి అంటూ జపించారు. తదనంతరం ఆయన ఇలా అన్నారు: ఓ జగజ్జనని, నీ పాదాల వద్ద నేను శరణుజొచ్చాను. నేను కాదు, నువ్వే. నేను యంత్రాన్ని, నువ్వు దాన్ని నడిపేదానవు. భగవన్నామ స్మరణ చేశాక శ్రీరామకృష్ణులు చేతులు జోడించి జగజ్జననిని ఇలా ధ్యానించారు. ఒకరిద్దరు భక్తులు గంగా తీరంలోని ఉపవనంలో పచార్లు చేస్తున్నారు. హారతి పూర్తి అయ్యాక ఒక్కొక్కరుగా శ్రీరామకృష్ణుల గదిలోకి రాసాగారు. శ్రీరామకృష్ణులు మంచం మీద కూర్చొని ఉన్నారు. మా అధర్, కిషోరి మొదలైన భక్తులు ఆయన ముందు నేల మీద కూర్చొని ఉన్నారు. శ్రీరామకృష్ణులు భక్తులతో, నరేంద్రుడు, భవనాథ్, రాకాళ్ళు, నిత్యసిద్ధులు, ఈశ్వర కోటులు, వీరు సాధనలు చేయటం నామమాత్రానికే. నరేంద్రుణ్ణి చూడండి, అతడు ఎవరిని ఖాతరు చెయ్యడు. ఒకరోజు కెప్టెన్ గారి బండిలో అతడు నాతో రావటం తటస్థించింది. అతన్ని అనువైన చోట కూర్చోమని కెప్టెన్ చెప్పగా నరేంద్రుడు కెప్టెన్ వంక కన్నెత్తైనా చూడలేదు. అతడు నన్ను కూడా లెక్క చెయ్యడు. తనకు తెలిసినదంతా నాతో చెప్పడు. ఒకవేళ తన పాండిత్యాన్ని నలుగురి ముందు ప్రశంసిస్తానని అతడి భయం కాబోలు. అతడికి మాయామోహాలు లేవు, బంధాలు లేవు. అతడు సౌశీల్యవంతుడు. ఎన్నో సుగుణాలు ఒకే చోట నెలకొని ఉన్నవి. సంగీతంలో నిష్ణాతుడు, గాయకునిగాను వాద్యగానిగాను బహుముఖ ప్రజ్ఞావంతుడు. పైగా అతడు జితేంద్రియుడు. ఎన్నటికీ వివాహం ఆడనంటున్నాడు. నరేంద్ర భవనాదుల మధ్య ప్రగాఢ స్నేహం నెలకొని ఉంది, భార్యాభర్తల వలె. ఇక్కడికి నరేంద్రుడు తరచూ రావటం లేదు. మంచిదే, అతడు తరచూ వస్తూ ఉంటే నేను వివసుడనై పోతూ ఉంటాను. సప్తమ పరిచ్ఛేదం. దక్షిణేశ్వరంలో భక్తులతో. సోమవారం ఆగస్టు 20, 1883. మనోమోహన్కు ఉపదేశం, బ్రహ్మజ్ఞాన లక్షణాలు, ధ్యానయోగం. దక్షిణేశ్వర ఆలయంలోని శ్రీరామకృష్ణుల గది అప్పుడు సమయం రాత్రి దాదాపు 8 గంటలు అయి ఉంటుంది. తమ చిన్న మంచం మీద దోమతెరలో కూర్చొని శ్రీరామకృష్ణులు ధ్యానం చేసుకుంటున్నారు. మా తన మిత్రుడైన హరిబాబుతో పాటు అక్కడకు వచ్చి నేల మీద కూర్చున్నాడు. హరిబాబు 28 ఏళ్ల యువకుడు. 11 సంవత్సరాల క్రితం అతడి భార్య మరణించింది. పునర్వివాహం చేసుకోకుండా తల్లిదండ్రుల, సోదర సోదరీమణులతో ఉమ్మడి కుటుంబంగా జీవిస్తూ వచ్చాడు. వారి పట్ల ఎంతో ప్రేమాభిమానాలు కలిగి ఉండటం చేత వారికి సేవలు అందించేటందుకై వారితోనే కలిసి జీవించసాగాడు. రాకాల్ శ్రీరామకృష్ణులతోనే ఉంటూ ఎప్పుడైనా అధర్ ఇంట్లో గడిపేవాడు. నరేంద్ర, భవనాథ్, అధర్, రామ్, మనోమోహన్ ప్రభృతులు దాదాపు ప్రతివారం దక్షిణేశ్వరం వచ్చి శ్రీరామకృష్ణులను దర్శించేవారు. శ్రీరామకృష్ణుల మేనల్లుడు హృదయ్ స్వగ్రామంలో అస్వస్థుడై ఉన్నాడు. అతడు శ్రీరామకృష్ణులకు అనేక సేవలు చేసి ఉన్నాడు. హృదయ్ అస్వస్థత గురించి విని ఆయన ఎంతో కలత చెందారు. హృదయ్కు పంపడానికై ఒక భక్తుడు 10 రూపాయలు రామ్ చటర్జీకి ఇచ్చి ఉన్నాడు. ఆ సమయంలో శ్రీరామకృష్ణులు అక్కడ లేరు. భక్తులు నీరు త్రాగేటందుకు ఒక గ్లాసు కావాలని శ్రీరామకృష్ణులు ఆ భక్తుడితో చెప్పారు. ఈరోజు ఆ భక్తుడు గ్లాస్ కొని తీసుకువచ్చాడు. భక్తులు వచ్చి కూర్చోగానే శ్రీరామకృష్ణులు దోమతెర నుండి బయటకు వచ్చారు. మొదలైన భక్తులందరూ సాష్టాంగ నమస్కారం చేశారు. దోమతెర పైకెత్తి కట్టివేశారు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చొని మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు: దోమతెర లోపల ధ్యానం చేసుకుంటున్నాను. ఏదో ఒక రూపాన్ని ఊహించుకొని చింతించటమే కదా ధ్యానం అని నాకు అనిపించింది. వెంటనే ధ్యానం పట్ల ఆకాంక్ష తగ్గిపోయింది. ధ్యానించే వ్యక్తికి మెరుపులా భగవంతుడు ఒకసారి ప్రత్యక్షమైతే అంతా సరిపోతుంది. తరువాత ధ్యానించేది ఎవరు, ఎవరిని ధ్యానించటం అని అనుకున్నాను. అవునండి, భగవంతుడే సమస్తం, ఈ జీవజగత్తులై వెలయుచున్నాడని మీరు సెలవిచ్చారు కదా. అటువంటప్పుడు ధ్యానించే వ్యక్తి కూడా భగవంతుడే కదా. శ్రీరామకృష్ణులు: అంతేకాదు, భగవదేచ్ఛ లేనిదే ఏదీ జరగదు. భగవంతుడు ధ్యానానికి వీలు కల్పించినప్పుడే మనం ధ్యానం చేయగలం. నువ్వు ఏమంటావు? వాస్తవమేనండి. మీలో నేను అనే భావం లేనందుననే మీరు అలా భావించుకోగలుగుతున్నారు. అహం లేని చోటనే ఇటువంటి స్థితి కలుగుతుంది. శ్రీరామకృష్ణులు: అయితే నేను భగవంతుడి దాసుణ్ణి, సేవకుణ్ణి. ఈ మాత్రంగా అహంకారం ఉండడం మంచిది.
తన కర్తవ్యాలను తాను నిర్వర్తిస్తున్నాను అనే భావం ఉన్నంత వరకు భగవంతుడు ప్రభువు, నేను దాసుడను అనే భావన కలిగి ఉండటం అతడికి మంచిది. కర్మ చేస్తున్నాననే ఎరుక ఉన్నప్పుడు భగవంతుడి పట్ల సేవక భావం నెలకొల్పుకోవాలి. మా సర్వదా పరబ్రహ్మం అంటే ఏమిటని దీర్ఘంగా యోచిస్తూ ఉంటాడు. శ్రీరామకృష్ణులు అతన్ని ఉపదేశిస్తూ మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు బ్రహ్మం ఆకాశం లాంటిది. అగ్నికి ఎలాంటి రంగు లేనట్లు బ్రహ్మంలో ఎటువంటి మార్పు లేదు. అయితే శక్తి కారణంగా బ్రహ్మం అనేకాలై ఒప్పారుతుంది. సత్వరజస్తమో గుణాలు శక్తి గుణాలే. తెల్లని పదార్థం మంటలో వేస్తే తెలుపు రంగుగా తోస్తుంది. ఎరుపు రంగు పదార్థం వేస్తే ఎరుపు, నలుపు పదార్థం వేస్తే నలుపుగా తోస్తుంది. సత్వ రజస్తమో గుణాలు మూడింటికి అతీతమైనది బ్రహ్మం. బ్రహ్మం అంటే ఏమిటో మాటలలో వివరించలేము. అది వాక్కుకు అతీతం. నేతి అంటే ఇది కాదు అంటూ వేదాంత పరంగా తర్కించుకుంటూ పోగా మిగిలి ఉన్నది ఏదో ఆనంద స్వరూపమైనదేదో అదే బ్రహ్మం. ఒక యువతి భర్త తన మామగారి ఇంటికి వచ్చి ముందు చావడిలో మరికొందరు యువకులతో కూర్చొని ఉన్నాడని అనుకోండి. ఆ యువతి ఆమె స్నేహితురాళ్ళు లోపలే ఉండి ఈ యువకులను కిటికీ గుండా చూస్తూ ఉన్నారు. ఆ యువతి భర్త ఎవరో ఆ స్నేహితురాళ్లకు తెలియదు. అందుచేత ఒక యువకుని చూపుతూ నీ భర్త అతడేనా అని అడిగారు. నవ్వుతూ ఆ యువతి కాదు అని జవాబిచ్చింది. ఆ స్నేహితురాళ్ళు మరో యువకుని చూపుతూ ఇతడేనా నీ భర్త అని అడిగారు. మళ్ళీ ఆ యువతి కాదు అని జవాబిచ్చింది. మరో యువకుని సూచిస్తూ వారు అదే ప్రశ్న వేశారు. ఆమె అదే జవాబు చెప్పింది. చివరకు ఆ స్నేహితురాళ్ళు ఆ యువతి భర్తనే చూపుతూ ఇతడేనా అని అడిగారు. అప్పుడు ఆ యువతి అవును, కాదు అని చెప్పక చటుక్కున సిగ్గుతో నవ్వుతూ ఉంటుంది. ఆమె స్నేహితురాళ్ళు అతడే ఆమె భర్త అని గ్రహిస్తారు. యథార్థ బ్రహ్మజ్ఞానం అనుభూతమైన చోట అంతా మౌనమే. సజ్జన సాంగత్యం గృహస్థుల కర్తవ్యం. మాతో సరే, నేను ఇంతగా మాట్లాడటం ఎందుకు? మరగకాగిన నీతిలో పచ్చిపూరి వేసినప్పుడు సుమ్ అనే శబ్దం వస్తుందని మీరు ఒకసారి చెప్పారు. భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యం జాగృతం అవటానికి మీరు మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణులు మాతో హాజరాను గురించి మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు సజ్జనుల స్వభావం ఎటువంటిదో నీకు తెలుసా? అతడు ఇతరుల మనసులను నొప్పించడు, ఎవరికి క్షోభ కలిగించడు. అయితే కొందరి స్వభావం ఎటువంటిదో తెలుసా? విందు భోజనానికి ఆహ్వానిస్తే తమకు ప్రత్యేక ఆసనాలు కావాలని అంటారు. నిక్కమైన భగవద్భక్తి ఉన్న వ్యక్తి ఎన్నటికీ తప్పటడుగు వేయడు. ఉత్తపుణ్యానికి ఎవరికి కష్టం కలిగించడు. దుర్జన సహవాసం మంచిది కాదు. అటువంటి వారికి దూరంగా ఉంటూ తనను సంరక్షించుకోవాలి. మాతో నువ్వు ఏమంటావు? అవునండి, దుర్జన సాంగత్యంలో మనస్సు నిమ్నస్థాయికి దిగజారిపోతుంది. కానీ మీరు అన్నట్లు వీరుని విషయంలో అలా ఉండదు. శ్రీరామకృష్ణులు అదెలా? కొద్దిగా రాజుకుంటున్న పొయ్యిలో ఒక చిన్న కట్టెను పడవేసినా మంట ఆరిపోతుంది. కానీ ప్రజ్వలిస్తూ ఉన్న మంటలో పచ్చి అరటి చెట్టును పడవేసిన మంట ఆరదు. పైగా ఆ అరటి చెట్టు కూడా కాలి బూడిదైపోతుంది. శ్రీరామకృష్ణులు మాను అతడి మిత్రుడు హరిబాబును గురించి అడిగారు. ఇతడు మీ దర్శనార్థం వచ్చాడు. ఇతడికి పత్ని వియోగం జరిగి చాలా కాలమైంది. శ్రీరామకృష్ణులు హరితో నువ్వు ఏం పని చేస్తూ ఉంటావు? ఫలానా అంటూ ఏదీ లేదు. కానీ ఇంట్లో తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను చక్కగా సేవిస్తూ ఉంటాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ అదెలా? ఏదో సామెత చెప్పినట్టుగా నువ్వు గుమ్మడికాయలు కోసి ఇచ్చే బాబయ్యవా? ఇటు సంసారివి కాకపోయావు, అటు భగవద్భక్తుడివి కాకపోయావు. అది మంచిది కాదు. కొంతమంది పురుషులు ప్రత్యేకించి ఏ పని పాటలు చేయకుండా ఎవరికి ఏది కావలసి వస్తే దాన్ని చేస్తూ ఉంటారు. చావిట్లో కూర్చొని ఉబుసుపోక కబుర్లతో చుట్ట పీలుస్తూ కాలం గడుపుతూ ఉంటారు. ఈ రెండూ కాకుంటే ఊరకే కూర్చొని ఉంటారు. ఆడవాళ్లు గుమ్మడికాయను కోయరాదు. ఆడవాళ్లు గుమ్మడికాయను కోయటం అమంగళం అనే ఒక నమ్మకం ఉంది. అందుచేత పిల్లలచే అతడికి వారు కబురు పంపుతారు. ఇతడు వంట ఇంట్లోకి పోయి గుమ్మడికాయను రెండుగా కోసి ఇచ్చి పోతాడు. అతడి ప్రయోజనం అంతవరకు మాత్రమే. అందుకే అటువంటి వ్యక్తులకు గుమ్మడికాయలు కోసి ఇచ్చే బాబయ్య అని పేరు వచ్చింది. నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి,
భగవంతుని పాదపద్మాల పట్ల నీ మనస్సును లగ్నం గావించి నీ బాధ్యతలను నిర్వర్తించు. ఏకాంతంగా ఉన్నప్పుడు భాగవతం, చైతన్య చరితామృతం మొదలైన భక్తి గ్రంథాలను పఠించు. రాత్రి 10 గంటలైంది. చంద్రోదయం అయింది. చంద్రకాంతిలో ఆలయ గోపురాలు ఎంతో అందంగా దర్శనమిచ్చాయి. ఇంకా కాళీకాలయం మూయలేదు. మా రామ్ చటర్జీ మాట్లాడుకుంటూ రాధాకాంత కాళికాలయాలకు వెళ్ళి ప్రణామాలు చేశారు. శ్రీరామకృష్ణుల గదికి తిరిగి వచ్చినప్పుడు ఆయన దక్షిణాభిముఖంగా కూర్చుని భోజనం చేస్తున్నారు. 1-2 పూరీలు, కాస్త రవ్వ పాయసం. కాసేపయ్యాక అతడి మిత్రుడు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకొని కలకత్తాకు మరలారు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.